బేసికల్గా అందరూ మగాడంటే ఒక రాయి అనుకుంటారు, బండరాయి. దానికి నొప్పి ఉండదు, ఫీలింగ్స్ ఉండవు, కళ్ళల్లో నీళ్లు అసలే ఉండవు అని ఫిక్స్ అయిపోయారు. అసలు మగాడు ఏడవకూడదని ఎవడు చెప్పాడు? మగాడి కళ్ళల్లో నీటి గ్రంథులు లేవా, లేక మగాడి గుండె ఏమైనా ఐరన్తో తయారైందా? మనం పుట్టినప్పుడు ఫస్ట్ చేసే పని ఏడుపు. ఆ ఏడుపు వినిపించకపోతే డాక్టరే మనల్ని కొట్టి మరీ ఏడిపిస్తాడు. అంటే మనం బతికున్నాం అనటానికి మొదటి సాక్ష్యం ఏడుపు. కానీ పెరిగే కొద్దీ ఈ సొసైటీ మన నెత్తి మీద ఒక చెత్త ఐడియాలజీని రుద్దింది. మగాడు ఏడవకూడదు, అది కూడా అందరి ముందు అస్సలు ఏడవకూడదు అని చెప్పేసి. ఈ ప్రపంచంలో దీనికి మించిన బుర్ర తక్కువ మాట ఇంకోటేది ఉండదు. నువ్వు ఒక అబద్ధపు ముసుగు వేసుకొని తిరుగుతున్నావు. లోపల కొండంత బాధ ఉన్నా, గొంతు వరకు దుఃఖం తన్నుకొస్తున్నా, బయటికి మాత్రం గంభీరంగా ఫోజు కొడతావు. ఎందుకు? పక్కవాడు ఏమనుకుంటాడో అని. కానీ మీకు తెలుసా, ఈ లోకంలో పక్కవాడికి నీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడికి నీ కన్నీళ్లు చూసేంత టైం కూడా లేదు. నిజమేంటంటే ఏడవటం బలహీనత కాదు, అది ఒక ఎమోషనల్ క్లీనింగ్ ప్రాసెస్. ఒక ప్రెషర్ కుక్కర్ ఉంది, విజిల్ రాకపోతే ఏమవుతుంది? పేలిపోతుంది. నీ మైండ్ కూడా అంతే. బాధని, కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని లోపల దాచేసుకుంటే ఏదో ఒక రోజు నువ్వు పిచ్చోడు అయిపోతావు. లేదంటే బాడీలో ఏదో ఒక పార్ట్ దెబ్బతింటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మగాళ్ళకి మాత్రమే హార్ట్ అటాకులు ఎందుకు వస్తాయి తెలుసా? మనకి ఏడవటం రాదు కాబట్టి. లోపలున్న చెత్తని బయటపడేయడం తెలియదు కాబట్టి. మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ప్రకృతిలో ప్రతిదీ ఫ్లో అవ్వాలి, నది పారాలి, గాలి వీచాలి, కన్నీళ్లు రాలాలి. ఆగిపోతే అది కుళ్ళిపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ కన్నీళ్లను నువ్వు ఆపుతున్నావంటే నీ ఆత్మను నువ్వు చంపేస్తున్నావని అర్థం. నువ్వు ఏడిస్తే నీ పౌరుషమేం తగ్గిపోదు, నువ్వు ఏడిస్తే నీ కండలేం కరిగిపోవు. రియల్ మ్యాన్ అంటే ఎవడో తెలుసా? తన ఎమోషన్స్ని నిజాయితీగా ఫేస్ చేసేవాడు. లోపల ఏడుస్తూ బయట నవ్వేవాడు కాదు. కావాల్సినప్పుడు ఏడ్చి ఆ కన్నీళ్లతో తన మనసుని కడుక్కొని మళ్ళీ యుద్ధానికి రెడీ అయ్యేవాడే అసలైన మగాడు. ఒకసారి ఆలోచించు, చిన్నప్పుడు దెబ్బ తగిలితే ఏడ్చేవాడివి, అప్పుడు ఎంత ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఎందుకు అంత బిల్డప్? ఈ ఇమేజ్, ఈ ఈగో, ఇవన్నీ నిన్ను బానిసను చేస్తున్నాయి. నువ్వు రోబోవు కాదు, నువ్వు ఒక మనిషివి. నీకు బాధ కలిగినప్పుడు, నీకు అన్యాయం జరిగినప్పుడు, నీ వాళ్ళు నిన్ను వదిలేసినప్పుడు ఏడుపు వస్తే ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని గట్టిగా ఏడ్చేయండి. ఎందుకంటే ఆ కన్నీళ్లు నీ కళ్ళల్లోంచి కాదు, నీ గుండెల్లో పేరుకుపోయిన విషయాన్ని బయటికి తీసుకెళ్తాయి. ఏడ్చిన తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. ఆ ప్రశాంతత నీకు ఏ మందు ఇవ్వలేదు, ఏ ఆల్కహాల్ అస్సలు ఇవ్వదు. గుర్తుపెట్టుకో, కన్నీళ్లు కార్చడం అంటే ఓడిపోవడం కాదు, అది నిన్ను నువ్వు రీసెట్ చేసుకోవడం. మనల్ని మనం గెలవాలంటే ముందు మనలోని బలహీనతల్ని ఒప్పుకోవాలి. రేపటి నుంచి ముసుగు తీసేయి. బాధ వస్తే భరించు, తట్టుకోలేకపోతే ఏడ్చేసేయి. అది నీ బాడీలో ఒక మెకానిజం. ఏడవని మగాడు రాయి లాంటివాడు, ఏడ్చే మగాడు నీరు లాంటివాడు. రాయి పగిలిపోతుంది కానీ నీరు ఏ ఆకారాన్నైనా తీసుకుంటుంది, అది ఎక్కడికైనా ప్రవహిస్తుంది. చివరికి ఒక మాట, నువ్వు ఎంత గట్టిగా ఏడవగలవో, రేపు అంత గట్టిగా నవ్వగలవో, అంత ధైర్యంగా పోరాడగలవు. ఏడవడానికి సిగ్గుపడకు, మనిషిగా బ్రతకటానికి ప్రయత్నించు, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.